ఇందు గలదు అందు లేదని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందే గలదు కల్తీ అన్నట్టే ఉన్నదొల్లా ఈ నడుమ బయట పడుతున్న కల్తీ దందాల భాగోతం చూస్తుంటే దొరకనంత వరకే దొరికినాడు దొంగ అన్నట్టే ఉన్నది ఈ కల్తీ రాయల కథలు కూడా. పట్నంలో హెచ్ఫాస్ట్ అనే సంస్థను ఏర్పాటు చేసిన కానుంచి కల్తీ రాయల భర్తం పడుతున్నారు కానీ బయట పడుతున్న నిజాలు చూస్తుంటేనే గుబులు పుడుతున్నదొల్లా. అలా మళ్ళేం దందా బయట పెట్టిండ్రో పోలీసు సార్లు మంచిగా చెప్తున్నారు. ఈనుండ్రి పట్నంలా మల్లో భారీ కల్తీ దందా గుట్టు రట్టు చేసిండ్రోల్లా హెచ్ఫాస్ట్ అధికారులు 13 మసాలా వ్యాపార సంస్థలల్లా మెరుపు దాడులు చేసి 25,000 కిలోల కల్తీ మసాలా దినుసులు కడమ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ మసాలాల కేసుల మైలార్దేవపల్లి బాలాపూర్ పోలీస్ స్టేషన్లల్లా 3 కేసులు పెట్టి ముగ్గురిని అరెస్టు చేసిండ్రు పోలీసులు. వాము, జీలకర్ర, లవంగాలు, షాజీరా, ఆవాలతో పాటుగా మొత్తం 12 తీర్ల మసాలాలను కల్తీ చేస్తున్నారట. మరి ఆ కల్తీ ఎట్లా జరుగుతుంది ఏందనేది హైదరాబాద్ సిపి సజ్జనార్ సారు మంచిగా కుల్లంకుల్లా చెప్తున్నాడు. ఈనుండ్రిగా ఇది ఒరిజినల్ లవంగం. ఆల్మోస్ట్ మీకు అది 25 to 30% తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది గ్రీన్ కలర్గా తయారైపోయింది. షాజీరా అది ఒరిజినల్, ఇది కూడా సోంపు కూడా డైలీ యూజ్ చేసేది. ఇది ఆవుల్ని ఇప్పుడు చూస్తుంటే ఇది ఒరిజినల్, ఇది బాగా రఫ్ ఉంటుంది. అదే మీరు వీళ్ళు మిక్స్ చేసి కెమికల్స్ వాడితే ఇదంతా ఎంత స్మూత్ ఉంటుందంటే మీకే అర్థమవుతుంది. సో బట్ పబ్లిక్ చూసే వాళ్ళకి ఏమవుతుందంటే అది తెలియదు, అన్ని రెండు ఒకటే కాదా అని చెప్పి చెప్తారు. ఇంకా కొంతమంది ఈ రేటు తక్కువ చేయడంతోనే ఇది మంచి ఉంది, తక్కువ రేట్లో వస్తుంది కాదా అని చెప్పి కూడా వాళ్ళు కొనడం జరుగుతుంది. ఇవే కాదొల్లా లేనిపోని రోగాలొచ్చే కలర్లను సుతం వాడుతున్నారట. మీరు చూశారు, ఇంతకు ముందు మేము లవంగ్, సోప్, షాజీరా డెమో చూపించేశాను. దీంట్లో ఫుడ్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా వస్తుంది. ఈ మస్టర్డ్ సీడ్లో పక్కా కలర్ యూజ్ చేశారు, క్లాత్ డై. దీని గురించి ఇది కలర్ రాదు, ఇంతసేపు పెట్టి తర్వాత కూడా కలర్ రాదు. సో ఇది చాలా డేంజరస్ ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మర్క్యూరీ, లేడ్, తర్వాత క్యాడ్మియం లాగా హార్మ్ఫుల్ కెమికల్స్ దీంట్లో ఉన్నాయి. సో దీంట్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి, క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇలా మన్నుగాను మంది పానాలకేమైతే మాకేంది, మాకు కావలసిన రూపాయలు మాకొత్తే చాలన్నట్టే అడ్డగోలు కల్తులు చేసి పాడుపడుతున్నారోల్లా దిక్కుమాలినోళ్ళు. ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్లతోటి మసాలాలు తయారు చేస్తున్నారట. టాల్కమ్ పౌడర్, ఇండస్ట్రియల్ డైలు, రైస్ బ్రౌన్ ఆయిల్ వాడుతున్నారట. మసాలాలకు మెరుపు కోసానికి పానాలకు ప్రమాదమయ్యే రసాయనాలు, రంగులు వాడుతున్నారటనోల్లా. అట్లా వాడుతున్న 89 టన్నులకు మీదనే ముడి పదార్థాలు సుతం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కల్తీ మసాలాలతోటి క్యాన్సర్ వస్తుందట, కాలేయం, మూత్రపిండాలకి సుతం అపాయం అవుతుందట, అలర్జీలు, జీర్ణ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉన్నదని చెప్పిండు సజ్జనార్ సారు. ఆహార భద్రతా చట్టం కింద కల్తీ రాయళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండు. మొత్తానికైతే హెచ్ఫాస్ట్ ఏర్పాటైన కానుంచి కల్తీ రాయళ్ల భర్తం పట్టేటందుకు నిత్యం తనిఖీలు చేస్తూనే ఉన్నారోల్లా పోలీసులు. మరిగా పబ్లిక్ పోలీసులున్నారు, మొత్తం వాళ్ళే చూసుకుంటారని అనుకోకుండా జర ఇసొంటి కల్తీ దందాలు మీకు గానొచ్చినప్పుడు పోలీసులకు చెప్పుర్రి. అట్లనే మీరు సుతం కల్తీలు కొనుక్కొని మోసపోకుండా జర జాగ్రత్త పడుండ్రి. ఏమంటున్నా సరేనా?